కాజల్ అగర్వాల్ సత్యభామ అంటూ ఓ క్రేజీ అటెంప్ట్ చేసింది. శశికిరణ్ టిక్కా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది కాజల్. మొదటి సినిమా హిందీలో చేసినా సరే తొలి సినిమా రిలీజ్ అయింది మాత్రం తెలుగులోనే అని చెప్పింది కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తన ఫస్ట్ సినిమా రిలీజ్ అయిందని చెప్పుకొచ్చింది. లక్ష్మీ కళ్యాణం ఆఫర్ గురించి వివరిస్తూ డైరెక్టర్ తేజ నా ఫోటోలు చూసి ఆడిషన్స్ కు పిలిచారు. ఆయన ఒకసారి ఏడవండి అని అంటే లైఫ్ లో అప్పటి వరకు ఏడవని తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏడుపు రాలేదని, అయితే ఆ టైంలో నాన్న సాయంతో ఏదో చెప్పటం వల్ల ఏడుపు వచ్చింది, అలా కన్నీళ్లతో డైలాగ్ చెప్పానని అన్నారు కాజల్. తేజ హీరోయిన్స్ మీద సీరియస్ అవుతాడన్న టాక్ ఉంది, అయితే తన మీద మాత్రం అంతగా సీరియస్ కాలేదని చెప్పుకొచ్చారు కాజల్. సెట్ లో తన మీద అరిస్తే తాను కూడా అరిచేదాన్ని, కొద్దిసేపు మాట్లాడకుండా ఉండి మళ్ళీ తర్వాత అంతా సెట్ అయ్యేదని అన్నారు. తేజ డైరెక్షన్ లో లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత 3 సినిమాల్లో నటించానని చెప్పారు కాజల్. ఇక తన నటించిన సత్యభామ గురించి చెప్పిన కాజల్, సినిమాలో పోలీస్ పాత్రలో నటించా, చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. కథ చెప్పిన వెంటనే నచ్చి ఓకే చేశానని అన్నారు కాజల్. ఇక తన మ్యారేజ్ గురించి ప్రస్తావిస్తూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అన్నారు. 10 ఏళ్లు స్నేహితులుగా ఉన్న కరోనా టైంలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నామని అన్నారు కాజల్. ఇక జనతా గారి సినిమాలో కాజల్ కెరీర్ లో ఫస్ట్ టైం స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. దాని వెనుక ఉన్న కారణాలు చెప్పుకొచ్చారు కాజల్. ఆ సాంగ్ కేవలం ఎన్టీఆర్ కోసం చేశానని, ఆ సాంగ్ తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నారు. తనకు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పారు కాజల్. కెమెరా ఆఫ్ చేశాక కూడా కొద్దిసేపు ఎమోషన్ లోనే ఉండాలని బన్నీ చెప్పాడు. ఎడిటింగ్ టైంలో అది అవసరపడుతుందని చెప్పాడు. నిజంగానే అది ఎంతో హెల్ప్ చేసిందని అన్నారు కాజల్. రాజమౌళి లాంటి దర్శకులతో పనిచేయటం గొప్ప అనుభూతి. ఆయన విజన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయనతో పనిచేశాకనే ఏదైనా సాధ్యమని అర్థమైంది అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ విశ్వంబర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇప్పుడు యాడ్ అయినట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన తదుపరి సినిమా విశ్వంబర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా తర్వాత మళ్ళీ హై రేంజ్ లో చేస్తున్న సినిమా కావటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల లీక్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో స్టాలిన్తో కలిసి నటించిన ఈ జంట మళ్ళీ ఇన్నాళ్లకు జోడీగా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా, ఆసికా రంగనాథ్ లాంటి ప్రముఖ బ్యూటీలు కూడా ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు మరొక సీనియర్ హీరోయిన్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో ఆ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతోందట. అయితే ఆ పాత్ర కోసం మొత్తం విజయశాంతిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదట. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కూడా స్టోరీ వినగానే సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విశ్వంబర సినిమాని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగా నిర్మిస్తున్నారు. ఇక సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తూ ఉండగా చోటా కే నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం.